మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గజ్వేల్ మండల ప్రభుత్వ పాఠశాలలో హరిత సేన నేతలు మొక్కలు నాటారు. 10వ తరగతిలో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం ఆనందంగా ఉందని హరిత సేన ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు, కోఆర్డినేటర్ సతీష్ తెలిపారు. భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి మంచి చదువు, ప్రకృతి మాత్రమేనని చెప్పారు. హరిత సేనలో భాగంగా పిల్లలు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జ్ చెప్యాల రాజేశ్వరరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి పాల్గొన్నారు. ఈరోజు ప్రజ్ఞాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో మన ప్రియ నాయకుడు హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మొన్న 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థినులకు నా వంతుగా జన్మదిన సందర్భంగా కొంత నగదు అందజేయడం జరిగినది. ఇలాగే వీళ్ళు రాబోయే కాలంలో ఉన్నత చదువుకొని మన రాష్ట్రానికి, మన దేశానికి సేవ చేసే విధంగా ఉండేట్టుగా మన హరీష్ అన్న గారికి ఇష్టమైనటువంటి విద్యకు ఉపయోగపడేలా నగదును అందజేయడం జరిగినది. ఈరోజు మన ప్రియమైన హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగినది. ఈరోజు ప్రజ్ఞాపూర్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే దిశగా, విద్యారంగంలో ముందుకెళ్లే దిశగా, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఉన్నతమైన విద్యను అందించే దిశగా మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతమైన విద్యను అందించి ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మొదటి 2వ ర్యాంకు పిల్లలకి మరి ఈరోజు ఏదైతే గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జు చెప్పేలా రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు ఆర్థికంగా కొంచెం సహాయం అందించడం, అదేవిధంగా వాళ్ళకు ఈరోజు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కొంత సహాయం చేయడం, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించే విషయంగా పనిచేసిన మరి చెప్పేలా రాజేశ్వరరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు.